ఘోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: బంగాళాఖాతంలో నేడు తుఫాను, నేడే 6వ దశ పోలింగ్, హర్యానాలో ఆసక్తికర పోరు, రేపు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు, ప్రతి 5 యువకుల్లో ఒకరు నిరుద్యోగి, నగరాలకు ముప్పు, ఆటోనగర్కు ఎట్టకేలకు తాగునీరు, విద్యతో నేర్చుకున్నది సమాజానికి తిరిగిచ్చేద్దాం, పాదాలతో పరీక్షలు రాసి డిస్టింక్షన్లో ఉత్తీర్ణత, కొండ చర్యలు విరిగి 100 మందికి పైగా సజీవ సమాధి, వలపు వల విసిరి ముక్కలుగా నరికి బంగ్లా నేత హతం, ఐపీఎల్ ఫైనల్లో హైదరాబాద్, క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ పై విజయం, నోటిపూత నివారణకు కొన్ని చిట్కాలు. ఈరోజు వార్తలను చూద్దాం. నేడే 6వ దశ పోలింగ్. లోక్సభ ఎన్నికల్లో 6వ విడతకు రంగం సిద్ధమైంది. 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాలలో 58 లోక్సభ స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతోంది. హర్యానాలోని మొత్తం 10, ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాలతో పాటు పశ్చిమ బెంగాల్లోని గిరిజన ప్రాబల్య, జంగల్ మహల్ ప్రాంతంలోని పలు లోక్సభ స్థానాలు వీటిలో ఉన్నాయి. ఒడిశాలో 6 లోక్సభ స్థానాలతో పాటుగా వాటి పరిధిలోని 42 అసెంబ్లీ సీట్లలో కూడా పోలింగ్ జరగనుంది. దీంతో 486 లోక్సభ స్థానాల్లో పోలింగ్ పూర్తవనుంది. మిగతా 57 స్థానాలకు జూన్ 1న చివరి విడతతో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. జూన్ 4న ఫలితాలు వెలువడతాయి. మండే ఎండల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యంత్రాంగాన్ని ఈసీ ఆదేశించింది. హర్యానాలో ఆసక్తికర పోరు. ఫైనాన్షియల్ కార్పొరేట్ హబ్గా దేశ ఆర్థిక ముఖచిత్రంలో కీలకమైన హర్యానాలో సార్వత్రిక ఎన్నికల సంగ్రామానికి ఈ రోజు రంగం సిద్ధమైంది. ఇక్కడ మొత్తం 10 లోక్సభ స్థానాలకు 6వ విడతలో భాగంగా పోలింగ్ జరుగుతోంది. గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన బీజేపీకి వాటిని నిలబెట్టుకోవడం సవాలుగా మారింది. కాంగ్రెస్ ఆప్లతో కూడిన ఇండియా కూటమి నుంచి గట్టి పోటీ బీజేపీ ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ 9 చోట్ల, ఆప్ 1 స్థానంలోనూ బరిలో ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు కూడా గట్టిగానే సవాల్ విసురుతున్నాయి. దీంతో హర్యానాలోని కీలక స్థానాలపై ఆసక్తికర పోరు జరుగుతోంది. వలపు వల విసిరి ముక్కలుగా నరికి బంగ్లాదేశ్ ఎంపీ హత్య వెనుక కథ. బంగ్లాదేశ్ అవామీ లీగ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అన్వర్ హత్య వ్యవహారంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయనపై వలపు వల విసిరి కోల్కతాకు రప్పించి దారుణంగా హత్య చేసినట్లు తేలింది. వలపు వల విసిరిన సిలాంతి రెహమాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. తన మిత్రుడు అన్వరుల్ అజీమ్ అన్వర్ను బంగ్లాదేశ్ నుంచి కోల్కతాకు రప్పించడానికి ప్రధాన నిందితుడు అఖ్తరుజ్మాన్ తన ప్రియురాలు సిలాంతిని ప్రయోగించినట్లు పోలీసులు తేల్చారు. అన్వరుల్ అజీమ్ అన్వర్, అఖ్తరుజ్మాన్ మధ్య ఆర్థికపరమైన వివాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపీ అన్వరుల్ అజీమ్ అన్వర్ను చంపడానికి గాను నిందితులు పక్కా పథకం రచించారు. జంతువులను వధించడంలో అనుభవం ఉన్న మాంసం వ్యాపారి జిహాద్ హవల్దార్ను అక్రమంగా ఇండియాకు రప్పించారు. అతడు అఖ్తరుజ్మాన్ అద్దె ఇంట్లో అన్వరుల్ అజీమ్ను ఇతర నిందితులతో కలిసి హత్య చేశాడు. బంగాళాఖాతంలో నేడు తుఫాను. నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం బలపడి ఈశాన్య దిశగా పయనిస్తూ తూర్పు మధ్య బంగాళాఖాతంలో బంగ్లాదేశ్లోని కేపుపురాకు దక్షిణ నైరుతి దిశలో 700 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్లోని సాగర్ ఐలాండ్కు దక్షిణ ఆగ్నేయ దిశలో 660 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ అదే ప్రాంతంలో ఈ రోజు తుఫానుగా మారింది. అనంతరం ఉత్తర దిశగా పయనిస్తూ ఆదివారం అర్ధరాత్రికి పశ్చిమ బెంగాల్లోని సాగర్ ఐలాండ్, బంగ్లాదేశ్లోని కెపుపరాల మధ్య తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలియజేసింది. రేపు జేఈఈ అడ్వాన్స్డ్ ఐఐటీలో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్డ్ 2024 ఈ నెల 26న ఆదివారం నాడు జరగనుంది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 1.91 లక్షల మంది అభ్యర్థులు హాజరు కానున్నారు.
ఐఐటి మద్రాస్ నిర్వహించే ఈ పరీక్షకు సంబంధించి అభ్యర్థులకు ఇప్పటికే అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఉదయం మధ్యాహ్నం 2 సెక్షన్ల కింద పేపర్ 1, పేపర్ 2 పరీక్షలు జరగనున్నాయి. కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించే ఈ పరీక్షల్లో అభ్యర్థులు 2 పేపర్లను తప్పనిసరిగా రాయాలి. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి 12 వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగుతుంది. 2022లో 1.60 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 2023లో 1.89 లక్షల మంది రిజిస్టర్ అయ్యారు. ఈసారి దీనికి మించి హాజరు కానున్నారు. పాదాలతో పరీక్షలు రాసి డిస్టింక్షన్లో ఉత్తీర్ణత. చేతులు లేకుండా జన్మించడాన్ని ఆయన లోపంగా భావించలేదు. ఆ యువకుడు పట్టుదలతో అవరోధాలన్నిటినీ అధిగమించి 12వ తరగతి పూర్తి చేశాడు. అది సహాయకుడు లేకుండా. పాదాలతో పరీక్షలు రాసి డిస్టింక్షన్లో ఉత్తీర్ణత సాధించాడు. మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన 17 ఏళ్ల గౌస్ షేకుకు పుట్టుకతోనే 2 చేతులు లేవు. స్థానిక తండాలో ఆయన తండ్రి అంజాద్ ప్యూన్గా పనిచేస్తున్నారు. ఈ ఏడాది ఇతడు 12వ తరగతి పరీక్షలను కాలివేళ్లతో రాసి తాజాగా విడుదలైన ఫలితాల్లో 78% మార్కులు సాధించాడు. చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండే గౌస్ ఇంట్లో తన పనులు తానే చేసుకుంటాడని, ప్రాథమిక విద్యాభ్యాసం సమయంలో ఇక్కడి ఉపాధ్యాయులు గౌస్కు కాలివేళ్లతో రాసేలా శిక్షణ ఇచ్చారని అతని తండ్రి తెలియచేశాడు. ఐఏఎస్ కావడం తన లక్ష్యమని ఈ సందర్భంగా గౌస్ తెలిపాడు. నగరాలకు ముప్పు. కాకినాడలో శుక్రవారం కురిసిన వర్షానికి డ్రైన్లు పొంగిపొర్లాయి. కాలనీలు నీట మునిగాయి. నగరపాలక సంస్థ పరిధిలో పూడికతీత పనులు చేయకపోవడంతో ముంపు సమస్య మరింత తీవ్రమైంది. నగరాల్లో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థతో ప్రతి ఏటా వర్షాకాలంలో ప్రజలు తీవ్రావస్థలు పడుతున్నారు. కాలువల ద్వారా నీరు వెళ్లే మార్గం లేక రోడ్లపైకి వస్తోంది. విశాఖలో ముఖ్యమైన గడ్డలు, కాలువల్లో భారీగా పేరుకుపోయిన వ్యర్థాలను వెంటనే తొలగించకపోతే వర్షాకాలంలో అనేక లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది. గత ఏడాది తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా పాత నగరంలోని చాలా ప్రాంతాలు 6 గంటలకు పైగా నీటి ముంపులోనే ఉన్నాయి. ఇక ఈ నెల 7వ తేదీన కురిసిన కొద్దిపాటి వర్షానికే రాజమహేంద్రవరం నగరం అతలాకుతలం అయ్యింది. అప్పటికే మురుగు కాలువలు పూడికతో నిండిపోవడంతో వాననీటికి తోడు మురుగునీరు కలిసి రోడ్లపై పొంగి పొర్లింది. ఒక్క రాజమహేంద్రవరంలోనే కాదు, రాష్ట్రంలోని చాలా నగరాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఇక గుంటూరులోనూ వర్షం కురిస్తే చాలు గుంటూరులోని పల్లపు ప్రాంతాలు జలమయం కావడం, లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడం సర్వసాధారణం అవుతోంది. కొండ చర్యలు విరిగి 100 మందికి పైగా సజీవ సమాధి. దక్షిణ పసిఫిక్ ద్వీపదేశం పపువా న్యూగినియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మారుమూల పర్వత ప్రాంతాల్లో కొండ చర్యలు ఏకంగా ఒక గ్రామాన్నే కబలించాయి. దీనిలో 100 మందికి పైగా చనిపోయి ఉంటారని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొండలోని ఒక భాగం విరిగిపడి గ్రామాన్ని పోర్కెరా పట్టణంతో కలిపే ఏకైక రహదారిని పూర్తిగా కప్పివేశాయి. దీంతో ఆ గ్రామానికి బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పర్వతమయమైన ఆ ప్రాంతానికి చేరుకోవాలంటే హెలికాప్టర్ ద్వారానే సాధ్యమని అధికారులు అంటున్నారు. పెద్ద పెద్ద చెట్లు, భారీ బండరాళ్లు పట్టంతో గ్రామంలోని నివాసాలు, ఇతర భవనాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఆ ప్రాంతాన్ని మట్టి, రాళ్లు పూర్తిగా కప్పేశాయి. ప్రతి 5 యువకుల్లో ఒకరు నిరుద్యోగి. రాష్ట్రంలో ప్రతి 5 యువకుల్లో ఒకరికి ఉపాధి లభించడం లేదు. ఈ విషయాన్ని కేంద్ర గణాంక కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే తాజాగా వెల్లడించింది. ఈ ఏడాది జనవరి-మార్చి బులెటిన్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇది కూడా కేవలం పట్టణాల్లో, అది 15 నుంచి 29 ఏళ్ల వారి విషయంలోనే. ఇక ఇతర వయసుల వారు, పట్టణేతర ప్రాంతాల ప్రజలను పరిగణలోకి తీసుకుంటే ఉపాధిలేమీ ఇంకా పెరగవచ్చు. రాష్ట్రంలో నిరుద్యోగ రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. ఒక్క పట్టణ ప్రాంత పురుషులనే తీసుకుంటే జాతీయ స్థాయిలో 15.1% ఉంటే మన ఏపీలో 19.1%గా ఉందని ఈ సర్వేలో తేలింది. ఇక అన్ని వయసుల పురుషుల్లో నిరుద్యోగ రేటు జాతీయ స్థాయిలో 3.4%గా ఉంటే మన ఏపీలో 12%గా నమోదైంది.
మహిళల్లో జాతీయ సగటు 3.7% కాగా మన రాష్ట్రంలో 20.2%గా ఉంది. విద్యతో నేర్చుకున్నది సమాజానికి తిరిగిచ్చేద్దాం. విద్యాభ్యాసం ద్వారా నేర్చుకున్న జ్ఞానాన్ని సమాజానికి తిరిగి ఇచ్చేయాలని, అంకితభావంతో దేశ ప్రజలకు సేవ చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిటి రవికుమార్ యువతకు పిలుపునిచ్చారు. రాజధాని అమరావతిలోని ఏపీ విట్ యూనివర్సిటీలో శుక్రవారం నాడు 7వ విశ్వవిద్యాలయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవికుమార్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు అంకితభావంతో చదువుకోవాలి. వాస్తవానికి మీ విద్యాఫలంతో ఇతరులు తృప్తి పొందుతారు. ఉదాహరణకు మీరు వైద్యులైతే ఆ ఫలాన్ని అనుభవించేది రోగులే. ఇంజనీర్ అయితే సమాజానికి ప్రయోజనం కలుగుతుంది. నేర్చుకున్న దాన్ని సమాజానికి తిరిగి ఇవ్వవలసిన బాధ్యత మీపై ఉందని, మీరు విద్యాభ్యాసం పూర్తి చేసి బయటకు వెళుతున్నవారు దేశం గర్వపడేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏ రంగంలో ఉన్నా అందుకు సంబంధించిన చట్ట నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని జస్టిస్ రవికుమార్ పేర్కొన్నారు. ఆటోనగర్కు ఎట్టకేలకు తాగునీరు. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన విజయవాడలోని జవహర్ ఆటోనగర్లో 5 దశాబ్దాలుగా వేధిస్తున్న తాగునీటి సమస్యకు ఇక చెక్ పడనుంది. ఇక్కడ 3.32 కోట్ల వ్యయంతో 6 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన ఓవర్ హెడ్ ట్యాంక్ ఏర్పాటైంది. వచ్చే నెలలో నూతన ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఈ ట్యాంక్ ప్రారంభించి ఆటోనగర్ వాసులకు తాగునీరు అందుబాటులోకి రానుంది. ఐపీఎల్ ఫైనల్లో హైదరాబాద్. సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. సీజన్ అంతా బ్యాటర్ల విధ్వంసంతో చక్కని విజయాలను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ జట్టు అసలు సమరంలో స్పిన్నర్ల మాయాజాలంతో పైచేయి సాధించింది. సన్ రైజర్స్ రెండో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఐపీఎల్ 17 ఫైనల్కు దూసుకు వెళ్ళింది. శుక్రవారం చపాక్లో జరిగిన క్వాలిఫైయర్ 2లో 36 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్పై విజయం సాధించింది. మందకొడి పిచ్పై మొదట సన్ రైజర్స్ 9 వికెట్లకు 175 పరుగులు చేసింది. క్లాసెన్ 50 విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. స్పిన్నర్లు షబాజ్ అహ్మద్ 3 వికెట్లు, అభిషేక్ శర్మ 2 వికెట్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఛేదనలో రాజస్థాన్ 7 వికెట్లకు 139 పరుగులే చేయగలిగింది. లీగ్ దశలో టాప్ 2లో నిలిచిన కారణంగా క్వాలిఫైయర్ 1లో ఓడిన సన్ రైజర్స్కు మరో అవకాశం లభించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ ఫైనల్కు చేరడం సన్ రైజర్స్ హైదరాబాద్కి ఇది మూడోసారి. టైటిల్ కోసం ఆ జట్టు ఆదివారం కోల్కతాను ఢీకొంటుంది. నోటిపూత నివారణకు కొన్ని చిట్కాలు. కొన్ని రకాల యాంటీబయాటిక్స్ వాడటం, కొన్ని రకాల వ్యాధులతో బాధపడటం వల్ల నోటిలో పూత ఏర్పడుతుంది. కొందరికి ఊరికినే కూడా అప్పుడప్పుడు నోటిపూత వస్తుంటుంది. తేనెను పూయడం వలన కొత్త కణజాలాలు తిరిగి ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. తేనెలో పసుపు కలిపి పేస్ట్లా చేసుకుని రాసినప్పుడు నోటిపూతకు చక్కటి ఉపశమనం కలుగుతుంది. కొబ్బరి నీళ్లను తరచూ తాగడం, కొబ్బరి నూనెను పూయడం, అలానే ఎండు కొబ్బరిని తినడం వల్ల కూడా నోటిపూత తగ్గుతుంది. పాల పదార్థాలైన నెయ్యి, మజ్జిగ వంటి పదార్థాలు కూడా నోటిపూత నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఎక్కడైతే నోటిపూత గాయాలున్నాయో అక్కడ నెయ్యి రాయడం, రోజుకు 3 సార్లు గ్లాసు మజ్జిగ తాగడం వల్ల ఎంతో ఉపశమనం కలుగుతుంది. ఇక తులసి ఆకులు కూడా నోటిపూతకు మంచి మందే. రోజుకు 4-5 సార్లు తులసాకులు నమలడం వల్ల నోటిపూత తొందరగా తగ్గుతుంది. అలాగే చిన్న ఐస్ ముక్కతో పుండు ఉన్న చోట మర్దన చేయడం, లవంగం నమలడం వల్ల కూడా నోటిపూత సమస్య తగ్గుతుంది. ఇప్పుడు కొన్ని సినీ వార్తలు. కేన్స్లో మెరిసిన అదితి. కేన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొనడం ఎంతో మంది తారల కళ. ఫ్యాషన్ ప్రపంచం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ వేడుకలో ఇప్పటికే ఐశ్వర్యారాయ్, ఊర్వశి రౌతేలా, కియారా అద్వానీ లాంటి నాయకులు తలుక్కున మెరిశారు. తాజాగా ఈ వేడుకల్లో అందాల తార అదితిరావు హైదరీ బ్లాక్ అండ్ వైట్ గౌన్లో సందడి చేస్తూ ఎర్ర తివాచీపై నడిచి తన అందంతో అందర్నీ ఆకట్టుకుంది. భారతీయ లఘు చిత్రానికి పురస్కారం. కేన్స్ చిత్రోత్సవాల్లో భారతీయ చిత్రానికి చక్కని గౌరవం దక్కింది. మన దేశానికి చెందిన సన్ఫ్లవర్స్ ఫర్ ద ఫస్ట్ వన్స్ టు నో అనే లఘు చిత్రానికి లాసినెఫ్ అవార్డు దక్కింది.
దాదాపు 17 చిత్రాలతో పోటీపడి ఉత్తమ షార్ట్ ఫిల్మ్గా ఇది నిలిచింది. కన్నడ జానపద కథ ఆధారంగా చిదానంద ఎస్ నాయక్ దీన్ని రూపొందించారు. పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో టెలివిజన్ విభాగంలో సంవత్సర కాలపరిమితి ఉన్న కోర్సులో భాగంగా ఈ షార్ట్ ఫిల్మ్ను రూపొందించడం జరిగింది. ఇక ఓ వృద్ధురాలి కోడిని ఎవరో దొంగిలించడం, దాన్ని వెతకడం కోసం ఆమె పడుతున్న తపన ప్రయత్నాలను ఇందులో చూపించిన విధానం సినీ ప్రియుల్ని బాగా ఆకర్షించింది. దీంతో పాటు బన్నీహుడ్ అనే మరో భారతీయ యానిమేటెడ్ చిత్రం ఈ పోటీలో 3వ బహుమతిని గెలుపొందింది. విశ్వంభర కోసం ఆశిక. కథానాయకుడు చిరంజీవి, దర్శకుడు వశిష్ఠ కలయికలో రూపొందుతున్న సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ విశ్వంభరలో త్రిష కథానాయిక కాగా, తాజాగా ఒక ముఖ్య పాత్ర కోసం కన్నడ భామ ఆశికాను రంగంలోకి దించింది బృందం. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న థియేటర్లలోకి రానుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. తెల్లబోకండి, ఇది కాకే. ఏలూరు జిల్లా కైకలూరులోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఓ తెల్లకాకి స్థానికులను ఆశ్చర్యపరిచింది. మెల్నిన్ వర్ణద్రవ్యం తగ్గుదల, జన్యులోపాలే దీనికి కారణమని శాస్త్రవేత్తలు వివరించారు. ఏపీ సెట్ ఫలితాల విడుదల. రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఏపీ సెట్ 2024 ఫలితాలు శుక్రవారం నాడు విడుదలయ్యాయి. మలేషియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్ 500 టోర్నీలో టైటిల్ దిశగా పివి సింధు. మిక్స్డ్ టీమ్ ఫైనల్లో జ్యోతి సురేఖ జోడీ. టైటిల్కు గెలుపు దూరంలో యూకీ బాంబ్రీ జోడీ. పారిస్లో జరుగుతున్న ఓపెన్ పార్క్ ఏటీపీ 250 టోర్నీలో యూకీ బాంబ్రీ ద్వయం విజయం సాధించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోర వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోర వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.